నమస్తే అండి, నా పేరు డాక్టర్ హారిక. నేను నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మార్చ్ 21 వరల్డ్స్ డౌన్ సిండ్రోమ్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? డౌన్ సిండ్రోమ్ అంటే చిన్న పిల్లల్లో నార్మల్ పిల్లలతో పోలిస్తే మెంటల్ మరియు ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది, ఎలాగ మనం కనిపెట్టచ్చు, టెస్ట్లు ఏం చేయాలి మరియు ట్రీట్మెంట్ ఏం చేయాలి అని గురించి నేను కొన్ని వివరాలు మీకు చెప్తాను. డౌన్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి 800 పిల్లల్లో ఒక్కరికి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మన అందరిలో 23 pairs ఆఫ్ క్రోమోసోమ్స్ అనేది ఉంటాయి, అంటే టోటల్గా 46 క్రోమోసోమ్స్. అయితే 21st క్రోమోసోమ్ పొజిషన్లో 2 క్రోమోసోమ్స్ ఉండే బదులుగా 3 క్రోమోసోమ్స్ ఉంటాయి. ఈ ఒక్క క్రోమోసోమ్ ఎక్స్ట్రాగా ఉండటం వల్ల పిల్లలకి డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. డౌన్ సిండ్రోమ్ అనేది 3 రకాలుగా ఉంటాయి: ట్రైసోమీ 21, ట్రాన్స్లోకేషన్ మరియు మొసైకిజం. అసలు ఎవరిలో ఈ డౌన్ సిండ్రోమ్స్ పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చూస్తే, తల్లి వయసు 35 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భిణీ అయినప్పుడు, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా డౌన్ సిండ్రోమ్ ఉన్నా, లేదా మొదటి బిడ్డకి డౌన్ సిండ్రోమ్ అయ్యి ఇప్పుడు మదర్ రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, లేదా తండ్రి వయసు 40 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే ఈ డౌన్ సిండ్రోమ్ ఉండే పిల్లలు పుట్టే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డౌన్ సిండ్రోమ్ ఉండే పిల్లల్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉండదు. అయితే వాళ్ళ శారీరక లక్షణాలు అనేది ఒకేలాగా ఉంటాయి. అంటే ఈ పిల్లల్లో తల చిన్నగా ఉండటం, చప్పిడి ముక్కు, చప్పిడి మొహం, లేదా నోరు చిన్నగా ఉండటం, నాటిక పెద్దగా ఉండటం, మెడ అనేది చిన్నగా ఉంటుంది. వాళ్ళకి చేతులు చూస్తే అరిచేయి పైన ఉండే గీతలు అనేది తక్కువగా ఉంటాయి. కొంతమంది పిల్లల్లో బొడ్డు దగ్గర ఉబ్బుగా ఉంటుంది. దాన్ని మనం అంబ్లికల్ హెర్నియా అని అంటాము. ఈ పిల్లల్లో ఈ కండరాలు అనేది చాలా బలహీనంగా ఉంటుంది. ఈ పిల్లలు పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఒబెసిటీ మరియు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బయట లక్షణాలతో పాటు పిల్లలు పుట్టినప్పటి నుంచే గుండె సమస్య కానీ, థైరాయిడ్ సమస్య, వినికిర కానీ, కంటి చూపు సమస్యతో పాటు కూడా పుట్టవచ్చు. అందుకని పుట్టిన తర్వాత మనం పిల్లలకి తప్పకుండా 2D ఎకో అనేది గుండె పరీక్ష అనేది మనం చేయించుకోవాలి. ఈ డౌన్ సిండ్రోమ్ ఉండే పిల్లల్లో ప్రతి ఒక్క సంవత్సరం డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి వినికిడ మరియు కంటి చూపుల పరీక్షలు చేయించుకోవాలి. ఈ పిల్లలు ఒక 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం థైరాయిడ్ పరీక్ష చేయించుకొని అవసరమైతే ఆ ట్యాబ్లెట్లు అనేది మనం ఇప్పించుకోవాలి. ఈ డౌన్ సిండ్రోమ్ మనం ఏ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుందంటే కార్యోటైపింగ్ అనే పరీక్ష ద్వారా మనకి తెలుస్తుంది. ఇప్పుడు పుట్టిన తర్వాత అయితే మన కార్యోటైపింగ్ పరీక్ష చేస్తాము. పుట్టక ముందే మనం పిల్లలకి డౌన్ సిండ్రోమ్ ఉంటుందా లేదా అని తెలుసుకోవాలంటే తల్లి గర్భంగా ఉండేటప్పుడే కొన్ని ప్రీనేటల్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది ఉంటాయి. అంటే అల్ట్రాసౌండ్ ద్వారా న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, ట్రిపుల్ టెస్ట్, క్వాడ్రపుల్ టెస్ట్, ఆమ్నియోసెంటసిస్, ఈ పరీక్షల ద్వారా మనం పుట్టబోయే పిల్లలకి ఇలా డౌన్ సిండ్రోమ్ ఉంటుందా లేదా అనే ఐడియా మనకి వస్తుంది. వన్స్ పిల్లలకి డౌన్ సిండ్రోమ్ వచ్చిన తర్వాత దీనికి నిర్దిష్ట ట్రీట్మెంట్ అనేది అయితే లేదు. కానీ పిల్లలు తన సామర్థ్యాన్ని పూర్తిగా చెందడానికి మన అభివృద్ధి చికిత్సలు మనం చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ ద్వారా మనకి పిల్లల్లో డెవలప్మెంట్ అనేది బాగా పెరుగుతుంది. ఈ స్పీచ్ థెరపీ ద్వారా పిల్లలను సంభాళించడం కానీ, మాట్లాడటం కానీ నేర్చుకుంటారు. ఈ ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా పిల్లలు వాళ్ళ రోజువారీ పనులు చేసుకునేదానికి ట్రైనింగ్ అనేది ఇస్తారు. అంటే దుస్తులు ధరించడం కానీ, ఆహారం తినడం, చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళు నేర్పిస్తారు, ట్రైన్ చేస్తారు. ఈ డౌన్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి ఆటిజం, ADHD అనే సమస్యలు ఉండటం వల్ల ఈ బిహేవియరల్ థెరపీ అని కూడా ఇస్తారు. ఈ పిల్లల్లో IQ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి చదువు అంత ఎక్కువగా ఎక్కదండి. అయితే వీళ్ళకి స్పోర్ట్స్, మ్యూజిక్, డ్యాన్స్ దాంట్లో చాలా చురుగ్గా ఉంటారు. ఈ పిల్లల్ని ఈ రంగంలో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు జీవితంలో చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ వరల్డ్స్ డౌన్ సిండ్రోమ్ డేలో మనం ఏం చేయాలనుకుంటే పిల్లలందరిలో మరియు పేరెంట్స్లో ఈ డౌన్ సిండ్రోమ్ గురించి అవగాహన అనేది పెంచుకోవటం,
పిల్లల్ని ఏమైనా ఇలాగా మొహం మార్పులు ఏమైనా కానీ ఉంటే వెంటనే డౌట్ పడి డాక్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి ఆ పరీక్షలు చేయించుకోవటం. ఒకవేళ డౌన్ సిండ్రోమ్ వాళ్ళు డయాగ్నోస్ చేసిన తర్వాత పిల్లలకి ఫాలో అప్ ట్రీట్మెంట్, ప్రతి ఇయర్ స్క్రీనింగ్ టెస్ట్లు, ట్యాబ్లెట్లు, ఈ ఆక్యుపేషనల్ బిహేవియరల్ థెరపీ చేసినప్పుడు పిల్లల జీవితం బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.